మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టిఫిన్ చేస్తున్నది. ఈ టిఫిన్ ఎవరికి నచ్చదు, కానీ ఈ టిఫిన్ ఏంటి తెలుసా? గోధుమ రవ్వ ఉప్మా. నాకు తెలుసు ఇది అందరికి ఇష్టం లేదు, కానీ నేను చేసే విధానం మీరు చేస్తే బాగుంటుంది, మీరు బాగా కూడా తింటారు, ఇంకా అందరు లైక్ చేస్తారు. నేను ఇక్కడ 2.5 గ్లాస్ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నా. అప్పుడు ఎవరికైనా ఒక పర్సన్ ఉంటే అప్పుడు ఎంత ఒక 3/4 గ్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ముగ్గురు ఉన్నామంటే 2.5 గ్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె బాగా వేస్తే అప్పుడు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. రండి, నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ పెట్టేసి కడాయి పెట్టేసి నూనె వేసేసి బాగా నూనె వేస్తే ఉప్మా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ మంట కూడా పెట్టాలి. ఇప్పుడు ఉప్మా చేయడానికి కావాల్సినవి పదార్థాలు: తర్వాత గింజలు, టమోటా, కరివేపాకు, ఉల్లిపాయ, ఉట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. మీరు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు. ఇక్కడ మేము క్యారెట్ వేయట్లేదు. ఇక్కడ 2.5 గ్లాస్ ఉప్మా. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కాగింది కదా, ఇప్పుడు మనము తర్వాత గింజలు వేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. నేను సిమ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ వేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేయాలి. ఆనియన్ వేసినాక కలుపుకుంటూ అన్ని వెజిటబుల్స్ అంతా వేయనాక మనము రవ్వ ఉప్మా వేయాలి దీంట్లో. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ వేసినాక రవ్వ వేయాలి. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి కడాయిలో. ఇప్పుడు ఇది మిక్స్ చేసినాక ఇప్పుడు ఇది కడాయిలో సిమ్ పెట్టుకొని రవ్వ అంతా వేగాలి. ఇప్పుడు ప్లేట్ మీద మూత పెట్టుకొని 2 సెకండ్స్ అయినాక ఇట్లా కలపాలి. దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది స్మెల్. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇదిగో మాడకుండా అది ఒకసారి బాగా కలపాలి. అప్పుడు రవ్వ వేయాలి. చూడు, అంత టెక్స్చర్ అంతా చేంజ్ అయింది. అందుకే మనం ఆయిల్గా ఎక్కువగా వేసినాము. ఇప్పుడు చూడు, స్మెల్ కూడా వస్తుంది దానిలో. అంత కలుపుతూ ఉండాలి. వదిలేస్తే దాన్ని మాడిపోతుంది. అప్పుడే దాన్ని వాటర్ వేయకూడదు, అప్పుడు టేస్ట్ రాదు. అందుకే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, కలుపుతుంటే అలా రవ్వ ఉప్మా బాగా వేగింది. ఇంకా స్మెల్ నాకు కూడా వస్తుంది. చూడు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్మెల్ వచ్చినాక వాటర్ వేయాలి. 1 గ్లాస్ ఉప్మాకి 2 గ్లాస్ వాటర్ వేయాలి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ ఉప్మా వేసినాను కాబట్టి 5 గ్లాస్ వాటర్ వేయాలి. నేను 5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇక్కడ బాగా కలిపేసి ఇప్పుడు ఒకసారి మీరు వాటర్ ఒకసారి టేస్ట్ చేయాలి. దీనివల్ల మీకు ఉప్పు తెలిసిపోతుందా లేదా అని చేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలపబెట్టినాక ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా 2 to 3 మినిట్స్ అయినాక దాన్ని ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఒక్కసారి తీసి దాన్ని ఒకసారి బాగా కలిపేయాలి. చూడు, ఇంకొద్దిగా కావాలి. ఒక 5 to 10 మినిట్స్ కూడా ఇంకా కావాలి. చూడు ఎంత బాగా, ఇంకా కొద్దిగా వాటర్ అది పోతే మొత్తం అంతా ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసేద్దాం. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఉప్మా రెడీ అయింది. చూడు ఎంత బాగా అయిందో. మొత్తం వాటర్ పోయింది, మొత్తం అంతా స్మూత్గా వస్తుంది మెత్తలాగా. ఇప్పుడు మనం తీసేస్తాం. ఇప్పుడు ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. చూడు ఎంత లూజ్గా లేదు, కరెక్ట్ కంటెంట్గా ఉంది. మీరు కావాలంటే కాజు వేసుకోవచ్చు, ఇక్కడ మేము వేయలేదు. దీంతో పొడి కానీ లేకపోతే మామిడికాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ చిట్ల పొడితో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు పొడితో అద్దుకుంటున్నా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తా. సూపర్గా ఉంది. అది చాలా మెత్తగా ఉంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ, చాలా సాల్ట్ స్పైసీ కూడా ఉంది. నెక్స్ట్ మామిడికాయతో ట్రై చేస్తున్నా. టేస్ట్ చేద్దాం. మామిడికాయ కూడా చాలా బాగుంది, స్పైసీ. ఇంకా ఇది 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 రెండు తింటే బాగా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళీ నా వీడియోస్కి వస్తా, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.